ఏ మాటకా మాట 'శ్రీ విష్ణు' గారి కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదని జెప్పొచ్చు. అంటే ఆయన యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్స్ లేదంటే లవ్ స్టోరీస్ ఇవన్నీ పక్కన బెడితే, కామెడీ మాత్రం సూపర్‌గా జేస్తా ఉంటారు. నాకు మాత్రం ఆయన కామెడీ టైమింగే ఇష్టం. సో, మొత్తానికి ఆ కామెడీ టైమింగ్‌తోనే 'విష్ణు విన్యాసం' మూవీ రాబోతుందని అర్థమవుతుంది. మరి నాన్నకి డబ్బు పిచ్చి, కొడుక్కేమో వాస్తు పిచ్చి, మొత్తానికి ఆ వచ్చే అమ్మాయికి ఏమి పిచ్చి పట్టిస్తారు అనేదే మూవీ స్టోరీలా ఉండబోతుందని తెలుస్తూ ఉంది. కాకపోతే ఇంటెలిజెంట్‌గా ఉంది కాన్సెప్ట్ అనైతే చెప్పొచ్చు. అంటే ఒకవైపు ఫ్యామిలీ స్టోరీ ఉంది. అలాగే యూత్‌కి కావాల్సిన లవ్ స్టోరీ ఉంది. ఇంకొక వైపు కామెడీ గూడా ఉందనమాట. సో, ఓవరాల్‌గా కంప్లీట్ ప్యాకేజ్ టైప్‌లో అయితే చూపిస్తా ఉన్నారు. కానీ ఫస్ట్ సీన్‌తోనే అర్థమైపోయిందనమాట. హీరో కంటే కూడా హీరోయినే కొంచెం డామినేటింగ్‌గా ఉంది అని జెప్పి సినిమాలో క్యారెక్టరైజేషన్ ప్రకారం. 'శ్రీ విష్ణు' గారి సరైన బేస్ అయిన కామెడీ టైమింగ్‌తో అయితే వస్తూ ఉన్నారనమాట. మరసలు స్టోరీ ఏంటి? అలాగే ఆ అమ్మాయి 'శ్రీ విష్ణు' గారినెందుకు ఎవరైనా మంచి అబ్బాయిని చూసి నాకు పెళ్లి చేయి అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ గూడా తెలియాలి అంటే, మనం ఇంకా ట్రైలరు ఇవన్నీ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి చూడాల్సిందే అనేలా అయితే మనకి ఇంట్రెస్ట్ పుట్టేలా చేశారు టీజర్‌తో. టీజర్ అయితే క్వైట్ డీసెంట్‌గానే ఉంది. ఇంకా ట్రైలరు, మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం. మరి టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి రివ్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ఫాలో చేయండి. యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.